Hey guys, welcome back to my another video, and this video will be regarding the top 10 worst movies of this 2024. దీనిలో కొన్ని నేను చూడలేదు, కొన్ని చూశాను. చూసి మరి అయ్యి బాబో అని అనుకున్నాను కూడా. సో మీకు కూడా అలా అనిపిస్తే చెప్పేయండి. కొన్ని మూవీస్ నాకు నచ్చినాయి, కానీ అందరికి నచ్చలేదు. సో నేను వికీపీడియా ఓపెన్ చేశాను, ఏవి ఫ్లాప్ ఏవి హిట్ ఇవన్నీ చూసుకుని దానిలో నుంచే లాగాను అనమాట. మీరు టెన్షన్ పడకండి, ఏదో నేను తప్పుగా చెప్పేస్తున్నా అదని. సో కావాలంటే మీరు వికీపీడియాలో చూసుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ జనవరిలో ఫ్లాప్ అని వచ్చిన మూవీ ఏంటంటే మన వెంకటేష్ గారి మూవీ, దట్ ఈస్ సైంధవ్. నిజం చెప్పాలంటే ఆ మూవీ కొంచెం నాకు బాగా నచ్చింది, అండ్ అలాంటి అటెంప్ట్ చేయడం ఇట్ వాస్ గుడ్. కానీ ఎందుకో కొంచెం ల్యాగు, కొంచెం ఏంటో అంటే పర్ఫెక్ట్గా లేదనమాట. కానీ ఆ లుక్ కానీ ఏదైనా కానీ వెంకటేష్కి బాగా సూట్ అయింది. మీరు అనుకోవచ్చు జనవరిలో గుంటూరు కారం కదా ఫ్లాప్. నో అండి, గుంటూరు కారం మనకు నచ్చలేదు, అండ్ ఆ మూవీ డైరెక్షన్ కానీ ఇవన్నీ ఫాల్ట్. కానీ హీరో హ్యాస్ డన్ ద టాప్ నాచ్. సో మహేష్ బాబు గురించి మీకు తెలిసిందే, ఆయన పుల్ గురించి మీకు తెలిసిందే. మీకు చాలా మంది ఆయన కోసం ఆ సినిమా చూశారు, అందుకు ఇట్ హ్యాస్ బీన్ గాట్ టు 200 crores క్లబ్లోకి వెళ్ళిపోయింది, అండ్ సూపర్ డూపర్ హిట్ కూడా అయింది మూవీ. బట్ మనకి మళ్ళీ చూసేంతో లైక్ నచ్చదు అనమాట ఆ మూవీ. కానీ ఎందుకంటే బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ అది. సో ఫస్ట్ మూవీ మనం చెప్పేసాను కదా సైంధవ్, అండ్ గుంటూరు కారం అయితే ఫ్లాప్ కాదు, హిట్టే. ఓకేనా. నెక్స్ట్ మార్చ్లో మనకి 2 మూవీస్ వచ్చినాయి. ఆ 2 మూవీస్ కూడా కొంచెం హైప్తోనే రిలీజ్ అయినాయి. మార్చ్లో ఆపరేషన్ వ్యాలంటైన్, బట్ ఓవరాల్గా ఫ్లాప్. అది ఆల్రెడీ మనకి హిందీ మూవీ వచ్చింది ఫైటర్ ఆ టైంలోనే. సో దానివల్ల మనకి ఇక్కడ అంత ఇంపాక్ట్ అనేది మనకి అంత అనిపించలేదు అనమాట. బట్ ఇట్ వాజ్ ఏ గుడ్ అటెంప్ట్, కానీ ఫ్లాప్ మన దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గోపిచంద్ చాలా రోజుల నుంచి కష్టపడి తీసిన ఒక సినిమా, దట్ ఈస్ భీమా. నేను ఈ మూవీ కొంచెమైనా అట్లా యావరేజ్గానో లేకపోతే ఇంకా ఎట్లన్నా ఆడుతుంది అనుకున్నాను, కానీ భీమా కూడా బాగాలేదండి అస్సలు. దానిలో కొన్ని ఉంటాయి, అబ్బో క్రింజ్ అనిపిస్తుంది నాకైతే సినిమా చూస్తున్నప్పుడు అంతా. అండ్ నెక్స్ట్ ఈజ్ ఏప్రిల్ స్టార్టింగే మనకి ఇంత కాదు, పేద రాడ్ పెట్టాడు. దట్ ఈజ్ మన దేవరకొండ, దట్ ఈస్ ఫ్యామిలీ స్టార్. నాకైతే చిరాకు వచ్చింది సార్, లాగు చిరాకు. బాబోయ్ వీడు ఓవర్ యాక్షన్ ఏంద్రా బాబు అన్నంత రేంజ్కి వెళ్ళిపోయింది ఫ్యామిలీ స్టార్ మూవీ. బట్ ఏమో ఐ డోంట్ లైక్ ఇట్ ఫ్యామిలీ స్టార్. మీకు నచ్చిందా? మీకు కూడా నచ్చుండదు. నెక్స్ట్ ఈజ్ మేలో ఒక మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది, పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అబ్బాబా సూపర్ డూపర్ బంపర్ అనుకున్నాను. అండ్ ఆ స్లాంగ్ కానీ ఆ వాకింగ్ స్టైల్ కానీ ఎనీథింగ్ స్టైలింగ్ కానీ ఇవన్నీ బాగున్నాయి అనుకున్నాను. దట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఏంటి విశ్వకన్నా ఇలాంటి మూవీ దింపావు అన్నట్టు అనిపించింది. మూవీ వాజ్ నాట్ అప్ టు ది మార్క్. కొంచెం బోరు ల్యాగు అవన్నీ ఉన్నాయి, అండ్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. బట్ దానికి వచ్చిన ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి, అండ్ దే హ్యావ్ మార్కెటెడ్ వెల్. చాలా మంచి ఊపు కూడా వచ్చింది అనమాట. బట్ టోటల్గా సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఫ్లాప్ అయిందనమాట. అండ్ దాని తర్వాత మనకి జూన్లో ఇంకొకటి ఇట్లానే మూవీ హైప్ మీదే. అసలు నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఇది పక్కా హిట్ అవుతుంది మూవీ అని అనుకున్నాను, బట్ అది ఫ్లాప్ అయింది. దట్ ఈస్ హరం హరా. అండ్ లిటరల్ సుధీర్ బాబు చాలా బాగా ఫిట్గా అసలు ఆ లుక్ కానీ అవన్నీ మంచిగా మెయింటైన్ చేశారు, కానీ ఎందుకో తెలీదు ఆ మూవీ వాజ్ నాట్ అప్ టు ది మార్క్. అది ఎక్కువ మంది వెళ్ళలేదు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బట్ ఆ పెద్ద హీరో కానీ ఎవరైనా చేస్తుంటే పక్క హిట్ అయి ఉండేది మూవీ. బట్ ఆయన కాబట్టి కొంచెం ప్రతి ఒక్క దానిలో పాయింట్స్ తీసేసుకున్నారు అనమాట. సేమ్ లైక్ పుష్పలాగానే ఉంటుంది అని అంటారు ఆ మూవీ కూడా. నెక్స్ట్ మనకు వచ్చేసి ఆగస్ట్లో మామూలు రాడ్ కాదండి, డబల్ రాడ్లు పడినాయి. ఒకటే రోజు 2 రాడ్లతో గుచ్చి పడేశాడు. దట్ ఈస్ వన్ ఇస్ పూరి జగన్నాథ్ రాడ్, ఇంకోడు శిష్యుడు, దట్ ఈస్ హరిశంకర్. వీళ్ళిద్దరు కలిసి గుచ్చుడు మామూలు గుచ్చుడు కాదు. ఒకటి వచ్చేసి డబుల్ స్మార్ట్. అబ్బో అదొక క్రింజ్ మ్యాక్స్ ఆ మూవీ. అది అసలు పాటలు సూపర్ హిట్, అది ఇదని ఏమేమో చేశారు, కానీ
ఏమిలే డొల్లా సినిమా డొల్లా అన్నట్టుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఎవరు హరీష్ శంకర్ తీసిన మిస్టర్ వచన్. అబ్బా నా సినిమా తోపు ఉంటుంది, అట్టుంటది ఇట్టుంటది, వింటేజ్ రవితేజని చూపిస్తా, అది ఇది అన్నాడు. ఏం చేశాడంటే పాత పాటలు పెట్టాడు. కానీ దానిలో 2 పాటలు నాకు బాగా ఇష్టం. నల్లంచు చీర చాలా ఇష్టం నాకు. ఆ పాట బాగుంటుంది, చాలా బాగుంటుంది. బట్ వాట్ వీ కెన్ సే, మూవీ వాజ్ నాట్ అప్ టు ది మార్క్. ఎందుకయ్యా రీమేక్లు అది చేసి ఎందుకు, ఏం సాధిద్దామని అన్నట్టు ఉందన్నమాట. దాని తర్వాత నాకు ఇంకోటి వచ్చేసి అక్టోబర్లో ఇంకొక మూవీ రిలీజ్ అయింది. వెంకీ లాంటి కామెడీ ఉంటుంది అన్నారు, దానికన్నా క్రింజ్ మ్యాక్స్లో ఉంది. దట్ ఈస్ విశ్వం. అమ్మ బాబోయ్, అసలు గోపీచంద్ ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు తీశాడు, అసలు ఏంట్రా, ఏం చెప్దాం అనుకుంటున్నావురా, ఎప్పుడో వదిలేసానురా ఈ సినిమా, ఏంట్రా బాబు అన్న రేంజ్లో ఉంది. దట్ ఈస్ విశ్వం. అమ్మ బాబోయ్. దాని తర్వాత ఇంకొక మూవీ వచ్చింది, దట్ ఈస్ నవంబర్ ఐ థింక్, మట్కా. మంచి హైప్ ఉంది, అరే పక్క హిట్ అవుతారా అసలు, పో ఆ లుక్ ఏంటి, ఆ స్టైలింగ్ ఏంటి అని అనుకున్నారు. గాన్ అయితే పోయింది, సర్వనాశనం. ఇక్కడ మీకు ఒకటి చెప్పనా, ఒక 2 హీరోలు మాత్రం అసలు 2024 అసలు కలిసి రాలేదు. 2 మూవీస్ దింపారు ఇద్దరు. అది ఎవరంటే ఫస్ట్ వచ్చేసి గోపిచంద్, ఇంకోటి వచ్చేసి మనకి వరుణ్ తేజ్. వీళ్ళిద్దరు 2 మూవీస్ దింపారు. వరుణ్ తేజ్ అయితే ఫస్ట్ ఆపరేషన్ మ్యారంటైన్ దింపారు, అది ఫ్లాప్. నెక్స్ట్ మట్కా దింపారు ఈ ఇయర్లోనే, బట్ 2 ఫ్లాప్. వెరాస్ గోపిచంద్ కూడా దింపారు. గోపిచంద్ కూడా ఫస్ట్ వచ్చేసి మనకి భీమా దింపారు, అది అమ్మో అది క్రింజ్ మ్యాక్స్. ఇంకోటి నెక్స్ట్ విశ్వం, అది అంతే క్రింజ్ మ్యాక్స్, అమ్మో బాబోయ్ అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే 2024లో ద నెగిటివ్ థింగ్స్, ద వర్స్ట్ థింగ్, ద ఫ్లాప్ థింగ్ హ్యాపెండ్ ఫర్ దిస్ 10 మూవీస్ అని నేను అనుకుంటున్నా. ఇంకా దీనికన్నా వరస్ట్ ఇంకేమైనా ఉన్నాయా అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రిన్స్ సజెస్ట్. ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా నచ్చుంటుంది ఈ టాపిక్ గురించి మేము మాట్లాడినందుకు. అండ్ నెక్స్ట్ టాపిక్ కూడా గెస్ట్ చేయండి ఏ గురించి మాట్లాడతానని. సో స్టే ట్యూన్డ్, అదనమాట సంగతి. ఉంటే మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా.